యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు ఇతర పోటీ పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్నలు. బోధిసత్వుడు ఎవరు? కుషాణ చక్రవర్తి కనిష్కుడు ఏ బౌద్ధ శాఖకు ఆశ్రయమిచ్చాడు? బుద్ధుని విగ్రహారాధన ఏ శాఖలో ప్రారంభమైంది? గాంధారా కళ ఏ బౌద్ధ శాఖతో సంబంధం కలిగి ఉంది? ఇటువంటి ప్రశ్నలు అనేకం వస్తాయి కూడా. సమాధానమే మహాయాన బౌద్ధం. బౌద్ధమత చరిత్రలో ఒక కీలక మలుపుగా ఈ మహాయాన బౌద్ధ మతం నిలుస్తుంది. హీనయానము గౌతమ బుద్ధుడిని కేవలము సర్వశ్రేష్ఠ మానవుడుగా, గురువుగా మాత్రమే స్వీకరిస్తే, మహాయాన బౌద్ధ మతము గౌతమ బుద్ధుడిని దైవ స్వరూపుడుగా భావిస్తుంది. అందులోంచి బోధిసత్వ భావన వచ్చింది. అందువల్ల ఈ రోజున మనము మహాయాన బౌద్ధ మతం యొక్క ఆవిర్భావాన్ని, ప్రధాన సిద్ధాంతాలని, బోధిసత్వ భావనని, కనిష్కుని పాత్రని, 4వ బౌద్ధ సంగీతికి సంబంధించిన ఒక అంశాన్ని, గాంధారా మధుర శిల్పకళల గురించి చెప్పుకోబోతున్నాం. గౌతమ బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో భగవంతుడు ఉన్నాడా లేడా అని ఆయన ఎవరు ప్రశ్న అడిగా కూడా ఆయన ఏ సమాధానము చెప్పేవాడు కాదు. కేవలం నవ్వి ఊరుకునేవాడు అంతే. యూపీఎస్సీలో ఈ ప్రశ్న కూడా వచ్చింది. భగవంతుని అస్తిత్వానికి సంబంధించి గౌతమ బుద్ధుడు ఒప్పుకున్నాడు, 2వది నిరాకరించాడు, 3వది మౌనంగా ఉన్నారు, ఇంకోటి ఇట్లా. కాబట్టి సమాధానం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆయన ఎప్పుడు భగవంతుడి గురించి అడిగితే ఎటువంటి సమాధానం చెప్పాల. ఉండే కొంది హీనయాన బౌద్ధ మతమేమో గౌతమ బుద్ధుడిని భగవంతునికి సంబంధించిన అంశంగా చెప్పలేదు. కాబట్టి ఒక రకంగా హీనయాన బౌద్ధ మతం నాస్తిక మతం, భగవంతుని అస్తిత్వాన్ని ఒప్పుకోదు. కానీ మహాయానము గౌతమ బుద్ధుడిని భగవంతునిగా ఆరాధిస్తుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, 2వ బౌద్ధ సంగీతిలోనే స్థవిరవాదం, మహాసాంఘిక శాఖలు ఏర్పడ్డాయి. స్థవిరవాదనలు హీనయానం వైపుకి, మహాసాంఘికులు మహాయానం వైపుకి పయనించారు. 3వ బౌద్ధ సంగీతి అశోకుడు ఒక రకంగా హీనయాన బౌద్ధ మతాన్ని సపోర్ట్ చేశాడు. అందువల్ల శ్రీలంక ఇటువంటి ప్రాంతాలకి హీనయాన బౌద్ధ మతం వెళ్ళింది. ఇక 4వ బౌద్ధ సంగీతి క్రీస్తు శకము 1వ శతాబ్దంలో జరిగింది కనిష్కుని పోషణలో. అప్పుడు తిరిగి మళ్ళీ బౌద్ధనుడిగా చేరింది. ఆ స్థవిరవాదులు, సూత్రాంతికులు వీళ్ళంతా కూడా హీనయాన బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు అయ్యారు. మహాసాంఘిక పరంపర కొనసాగుతూ మహాయాన బౌద్ధ మతం ఏర్పడింది. మహాయానము అంటే అర్థము గొప్ప మార్గము, గ్రేట్ పాత్. జ్ఞానం పొందడంలో ఒక పెద్ద గొప్ప మార్పు రావడంలో ఒక మార్గం ఇది మహాయానము. ఈ మహాయాన బౌద్ధ మతము గౌతమ బుద్ధుడిని భగవంతుడి రూపంగా పూజిస్తుంది. కాబట్టి గౌతమ బుద్ధుడిని భగవంతుడని అంటుంది. ఎప్పుడైతే గౌతమ బుద్ధుడిని భగవంతుడు అంటుందో, దాంతోపాటుగా ఉపనిషత్తులు చెప్పినటువంటి ట్రాన్స్ మైగ్రేషన్ ఆఫ్ సోల్, ఆత్మ సిద్ధాంతాన్ని ఇది స్వీకరించింది. ఆత్మ సిద్ధాంతాన్ని స్వీకరించడం అర్థం ఏంటంటే, ప్రతి జీవికి, ప్రతి వ్యక్తికి, సమస్త జీవరాశులకి అనేక జన్మలు ఉంటవి, ఆత్మ కొనసాగుతుంది. ఈ సిద్ధాంతాన్ని మహాయాన బౌద్ధ మతం తీసుకుంది. ఎప్పుడైతే ఆత్మ సిద్ధాంతాన్ని నమ్మారో పునర్జన్మని మళ్ళీ తిరిగి మహాయాన బౌద్ధ మతము ఒప్పుకుంటుంది. కాలక్రమంలో ఏం జరుగుతుంది అంటే, మరి భగవంతుని రూపంలో ఆరాధిస్తున్నారు కాబట్టి విగ్రహారాధన బయలుదేరింది. కనుక మహాయాన బౌద్ధ మతం అనగానే గౌతమ బుద్ధుడిని భగవంతునిగా ఒప్పుకోవటం, ఆత్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మటం, గౌతమ బుద్ధుడిని విగ్రహాల రూపంలో పూజించటం, ఇది మనకు కనబడుతుంది. కనిష్కుడు కూడా మహాయాన బౌద్ధ మతాన్నే ఆదరించాడు, ఒప్పుకున్నాడు. వసుమిత్రుడు, అసంగుడు ఆ కాలంలో ఉన్నారు. కాబట్టి ఉండే కొంది మహాయాన బౌద్ధ మతం పెరగడం ప్రారంభించింది. ఇంత ముందు క్లాస్ కూడా చెప్పాను మీకు, నేను హీనయాన అనేదాన్ని మహాయానులు అనేవాళ్ళు. అందులో ఆధునిక కాలంలో థేరవాదాన్ని మాత్రమే పిలుస్తున్నారు మహాయాన బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ మతానికి మరొక ప్రధాన లక్షణం ఏంటంటే, గౌతమ బుద్ధుడు నిర్వాణమును పొందాడు, ఒకనొక అలౌకిక స్థితికి చేరుకున్నాడు ఆయన.
చేరుకొని తన దాన్ని తాను వెళ్ళిపోతే సాధారణ ప్రజల సంగతి ఏంటి అంటే వీళ్ళని ఉద్ధరించకుండానే కనుక ఆయన వెళ్ళిపోయే పని అయితే ఆయన స్వార్థపరుడు కాదా? ఆయన స్వార్థపరుడని మనం అనలేము. కాబట్టి గౌతమ బుద్ధుడు ప్రతి మనిషి ప్రతి జీవి నిర్మాణం పొందే వరకు కూడా కృషి చేస్తూనే ఉంటారు. అంటే గౌతమ బుద్ధుడికి 4 ప్రధాన బుద్ధుల గురించి చెప్పాను మీకు నేను. కరకుచంద, కనకముని, కాశ్యప, శాక్యముని అనే గౌతమ బుద్ధుడు అని. దీన్ని హీనయానం ఒప్పుకుంటుంది. హీనయానం ఒప్పుకునే విధానంలో ఆ బుద్ధుడికి ఈ బుద్ధుడికి సంబంధం ఉండదు. మహాయానం వచ్చేప్పటికి ఈ బుద్ధులు నలుగురే కాకుండా రాబోయే మైత్రేయ బుద్ధుడు మాత్రమే కాకుండా మధ్యలో గౌతమ బుద్ధుడు బోధిసత్వ రూపాలలో వస్తాడు. బోధిసత్వుడు ఎవరంటే తనకి జ్ఞానాన్ని నిర్వాణాన్ని పొందడానికి స్థాయికి వచ్చినప్పటికీ కూడా ఇతరుల కొరకు ఆ నిర్వాణం పొందకుండా మళ్లీ జన్మించేవారు. ఇది బోధిసత్వ యొక్క భావన. ప్రతి మనిషి ప్రతి జీవి నిర్వాణం పొందేంత వరకు గౌతమ బుద్ధుడు నిరంతరము బోధిసత్వ రూపాలలో వస్తాడు. ఇవే జాత కథలు కూడా. బోధిసత్వ రూపాలలో మనకి ఒకసారి ఆయన ఒక మహారాజు కుటుంబంలో జన్మిస్తాడు, ఒకసారి కటికి బెదవాడు ఇంట్లో జన్మిస్తాడు, ఒకసారి అగ్రవర్ణాల్లో జన్మిస్తాడు, ఒకసారి సాధారణ జన్మలో ఉంటాయి. అన్నింటినీ మించి ఇతర జంతువుల రూపంలో కూడా గౌతమ బుద్ధుడు బోధిసత్వ రూపాల్లో వస్తూ ఉంటాడు. వచ్చి ఉద్ధరిస్తూ ఉంటాడు, సమాజాన్ని ముందుకు మేలుకొల్పుతూ ఉంటాడు, కొంతమంది ఉద్ధరిస్తూ ఉంటాడు. అదొక నిరంతర ప్రక్రియ అని మహాయాన బౌద్ధ మతం నమ్ముతుంది. కనుక బోధిసత్వ అనే ఆలోచన తిరిగి మళ్ళీ ఈ కాలంలో మనకు కనబడుతుంది. అటువంటి బోధిసత్వులు ఒక 8 మందిని బౌద్ధ మతం విశ్వసిస్తుంది. అందులో 4 ముఖ్యంగా కనబడతారు మనకి. ఒకరు అవలోకితేశ్వర బుద్ధ. అవలోకిత అంటే కిందికి చూడటం. అవలోకితేశ్వర బుద్ధ ఆ చేతుల్లో ఒక పద్మం ఉంటుంది, అందువల్ల పద్మపాణి బుద్ధ అని కూడా అంటారు. కరుణకు, జాలికి, దయకు ఆయన ప్రతీక. మంజుశ్రీ బుద్ధ, మంజుశ్రీ బోధిసత్వ. మంజుశ్రీ చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది, మరో చేతిలో పుస్తకం ఉంటుంది. ఖడ్గం అంటే చెడును తొలగించడానికి, పుస్తకం జ్ఞానాన్ని ప్రసాదించడానికి. అదేవిధంగా వజ్రపాణి బుద్ధ. ఇంద్రుడిలాగానే ఆయనకి వజ్రాయుధం ఉంటుంది. వజ్రాయుధంతో ఆయన చెడుని ఖండిస్తూ ఉంటాడు. అలాగే క్షితిగర్భ. ఇవి బోధిసత్వ రూపాలు. కాబట్టి ప్రేమ, కరుణ, జాలి, దయ, సత్యము, అహింస వీటిని బోధించేటువంటి రూపాలలో ఈ 4 రూపాలు ప్రధానమైనవి. కనుక ఈ రూపాల్లో ఆయన జన్మిస్తూ ఉంటారు. ఇది మహాయాన బౌద్ధం నమ్ముతుంది. కానీ మహాయాన బౌద్ధ మతంలో ఈ రకమైనటువంటి ఆలోచన బయలుదేరటం మనం చూస్తాం. ఇక కనిష్కుడు దీనిని ఆదరించాడు కాబట్టి తిరిగి మళ్ళీ ఈ కాలం నుంచి క్రీస్తు మొదటి శతాబ్దం నుంచి ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించడం ప్రారంభించింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శ్రీలంక, మయన్మారు, అదేవిధంగా కొన్ని థాయిలాండ్ ఈ ప్రాంతాలకి హీనయాన బౌద్ధ మతం వెళ్ళిందని అశోకుడి కాలం నుంచి. ఇక ఇప్పుడు క్రీస్తు మొదటి శతాబ్దం కాలం నుంచి బౌద్ధ మతము చైనా ప్రాంతానికి, జపాన్కి, కొరియా, టిబెట్, మంగోలియా, మధ్య ఆసియా ప్రాంతాలు కూడా విస్తరించింది. కానీ బౌద్ధ మతం ప్రాచీన యుగంలో ఒక అద్భుతమైన స్థాయికి అభివృద్ధి చెందడం మనం చూస్తాం. కనుక ఈ నేపథ్యంలో కనుక చూస్తే మరొక ముఖ్యమైన మార్పు ఏంటంటే బౌద్ధ మతంలో, మహాయాన బౌద్ధ మతంలో ఇంతకుముందు హీనయాన బౌద్ధ మతం కేవలము పాళీ భాషను మాత్రమే స్వీకరిస్తే మహాయాన బౌద్ధ మతం అంతా కూడా సంస్కృత భాషలో రచన చేయడం ప్రారంభించారు. కనుక మహాయాన బౌద్ధ మతంలోని ప్రధాన గ్రంథాలను కనుక మనం చూసే పని అయితే వైపుల్య సూత్రాలు, సద్ధర్మ పుండరీక సూత్రాలు, వజ్రఛేదికా సూత్రాలు, ప్రజ్ఞాపారమిత శాస్త్రము, కండరీయ వ్యూహ శాస్త్రము, దీన్నే కరణ్యూహ సూత్రం అని కూడా అంటారు, లలితా విస్తార సూత్రము, ఇటువంటి రచనలు బయలుదేరుతాయి మనకి. ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. తాత్విక చింతనలతో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి బాగా మీరు. కాబట్టి అందరికీ అర్థమయ్యేటువంటి మామూలు బోధనలలో పాళీ భాషలో హీనయానం ఉంది. గౌతమ బుద్ధుడు అదే బోధించాడు. మహాయానం వచ్చినప్పటికీ
కొన్ని ఫిలసాఫికల్ టీచింగ్స్ దానికి యాడ్ అవుతాయి. అది సంస్కృత భాషలో రాయబడటం కూడా కనపడుతుంటుంది. బహుశా బౌద్ధం క్షీణించడంలో ఇది కూడా ఒక కారణమని మనం చెప్పబోతున్నాం తర్వాత క్లాసుల్లో. అంతేకాకుండా ఎప్పుడైతే తాత్విక చింతనలు బయలుదేరుతాయో ఇంకొన్ని మహాయానంలో ఆలోచనలు, ఆదర్శాలు బయలుదేరినాయి, సిద్ధాంతాలు బయలుదేరినాయి, రకరకాల సిద్ధాంతాలు. అందులో రెండు ప్రధానమైనవి. ఒకటి ఆచార్య నాగార్జునుడు, రెండోవాడు అసంగుడు, వసుమిత్రుడు మరోవైపు. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతాన్ని అవలంబించి ఆయనే సృష్టికర్త కూడా ముందుకు తీసుకువెళుతూ తాను శూన్యవాద సిద్ధాంతాన్ని పట్టుకొచ్చాడు. కానీ మహాయానంలోని ఒక ప్రధానమైనటువంటి ఆదర్శము శాఖ శూన్యవాద శాఖ. ఈ శూన్యవాద శాఖని ప్రవేశపెట్టిన వారు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు మీకు నేను డీటెయిల్గా చెప్తాను. అదేవిధంగా మరొక శాఖ యోగాచార శాఖ. యోగాచార శాఖను ప్రారంభించిన వారు అసంగుడు, వసుమిత్రుడు. కాశ్మీర్ చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా. కాబట్టి మహాయాన బౌద్ధ మతంలో ఈ రెండు శాఖలు, ఉపశాఖలు కనపడతాయి మనకి, శూన్యవాద, యోగాచార శాఖలు. ఈ రకంగా శాఖలుగా ఏర్పడటం, సంస్కృత భాషను స్వీకరించడం, ముఖ్యంగా భారతదేశం నుంచి ఉత్తరం వైపుగా చైనా, కొరియా, జపాన్, మధ్య ఆసియా, మంగోలియా ఈ ప్రాంతాలు వెళ్ళటము దీని యొక్క గొప్ప విశేషం. కనుక ఇవన్నీ ప్రశ్నలు ఎగ్జామినేషన్లో నిరంతరం వస్తున్నాయి. ఇవన్నీ బాగా మీరు ప్రిపేర్ కండి. దాంతోపాటుగా మనం ఇంతకుముందు చెప్పేటువంటి గాంధార మధుర శిల్పరీతుల గురించి మనం క్లాసులో చెప్పుకోబోతున్నాం. గాంధార మధుర శిల్పరీతుల్లోనే మొట్టమొదటిసారిగా ఇన్ని విగ్రహాల రూపంలో చెక్కారు. అది కూడా వేరే క్లాస్ మీకు చెప్తాను నేను. కానీ ఇది మహాయాన బౌద్ధ మతానికి చెంది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక క్లాస్ మిగులుతుంది బౌద్ధానికి సంబంధించి సపరేట్గా. మహాయాన, హీనయాన శాఖలకి అర్థాలు, తేడాలు మీకు ఎప్పటికీ అర్థమై ఉంటే వాటి తిరిగి మళ్ళీ ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ప్రత్యేకంగా అడుగుతారు. కాబట్టి ఆ టాపిక్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో తెలియజేస్తాను. కాబట్టి మహాయాన, హీనయాన బౌద్ధ మత శాఖల మధ్య పోలికలు, తేడాలు, అది నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీరు ఈ వీడియో నచ్చితే, ఈ సబ్జెక్ట్ మీకు అవసరాన్ని భావిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని మరొకసారి తెలియజేస్తూ, లైక్స్, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయమని మరొకసారి తెలియజేస్తూ ప్రస్తుతానికి